నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, కొత్తపట్నం మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం నందు సుమారుగా 11 లక్షల ఖరీదైన మౌలిక సదుపాయాలను జీవీఆర్ సంస్థ సహకారంతో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. మన అంజ వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు వారు అంటే మీకు జిల్లా మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే జిల్లాలో హాట్ వాటర్ ఉపయోగించగలుగుతున్నారు. అందరికీ ఒక్కసారి క్లాస్ తోటి ఇందులో బాలికలకి మరి ముఖ్యంగా ఇక్కడ జరిగింది. అలాంటిది ఇది కూడా స్టేట్ లో మన సాంఘిక శిక్షణ శాఖ విధంగా మీరు మీకు అన్ని సదుపాయాలు కల్పించారు కాబట్టి మీ బంగారు స్పెసిఫిక్ అటెన్షన్ అండ్ సీరియస్నెస్ ఇప్పుడు నుంచి మీకు ఉండాలి. మీకు మంచి వాతావరణం ఉంటుంది. దో బిల్డింగ్ ఇస్ లిటిల్ ఓల్డ్ బిల్డ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అంతే కదా. చదువుంటే ఏంటి ఎవరు ఈ బిల్డింగ్స్ సభకి నన్ను ఈ రోజున గ్రంథి వెంకటేశ్వరరావు గారిని రొయ్యల ఫ్యాక్టరీకి మేనేజర్ చేసింది. ఆ కారణంగానే ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా మా అన్నగారు ఇక్కడ టోటల్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను ఈ హాస్టల్కి వచ్చి వెళ్తూ ఉంటాను. కొత్తపట్నం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపుగా 11 లక్షలు విలువైన సదుపాయాలు ఇక్కడ జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ నుంచి బంగార రావు గారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు టీమ్స్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక 11 lakhs ఉంటున్న డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ముఖ్యంగా బంకర్ బెడ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ అండ్ వాటర్ హీటర్, సోలార్ వాటర్ హీటర్సు, పైప్ లైన్లు, ఇదన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇక దాదాపుగా ఒక 110 గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ కొత్తపట్నం హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్తున్న పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇది సదుపాయాలు లేకుండా కష్టపడిన పద్ధతిలో స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చేసి ఈ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయము. అండ్ ఇంకా ఈ ప్రాంతంలో ఉంటున్న ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. పిల్లలు కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ సదుపాయాలు కూడా అందించిన పిల్లలు ఖచ్చితంగా ఇంకా మెరుగైన విద్య కానీ వాళ్ళు మంచి భవిష్యము ఈ హాస్టల్ నుంచి రూపించుని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టేసి వాళ్ళు కూడా సత్కారం చేయడం జరిగింది. పిల్లలు కూడా ఈ సదుపాయాలను కూడా డెడికేట్ చేయడం జరిగింది. ఈ నెల 4వ తేదీన బాపట్లలో జరిగిన ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో సికాకోయ్ కరాటే ఇంటర్నేషనల్ ఏపీ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. జిల్లా సంఘ కార్యదర్శి నల్లూరు మోహన్ రావు నేతృత్వంలో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో ఒంగోలుకి చెందిన శ్రీ ప్రతిభా గురుదత్త విద్యార్థులు మరియు జిల్లా అసోసియేషన్ విద్యార్థులకు 6 మందికి గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభా కాలేజీలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డాక్టర్ గుండవరపు రాఘవరావు,
ఉపాధ్యక్షులు మారెల సుబ్బారావు, నల్లూరు జయప్రకాష్ నారాయణ, డాక్టర్ మొగలదేవ, కరాటే కోచ్లు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రామకృష్ణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. ఈ నెల 4వ తారీఖు బాపట్లలో జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో సీకోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నా దగ్గర ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి 120 మెంబర్స్ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆ 120 మెంబర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళల్లో 80 మెంబర్స్కి మెడల్స్ వచ్చినాయి. దాని సందర్భంగా మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ సీకోకాయ్ అసోసియేషన్కి ఇచ్చారు. అది ప్రతిభా పిల్లలు, అలానే మన హైదర్ క్లబ్లో నేర్చుకున్నటువంటి కరాటే స్టూడెంట్స్ అయినటువంటి పిల్లలకి కూడా మెడల్స్ రావటం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ మన కాలేజీలో ప్రతిభ, గురుదత్త ఇన్స్టిట్యూషన్స్ కాలేజీ కరస్పాండెంట్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలానే సిఇఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ అభినందించడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము. ఇలాంటి ఓవరాల్ ఛాంపియన్షిప్స్ మన ప్రతిభా కాలేజీకి కూడా చాలాసార్లు రావటం జరిగింది. టోటల్గా ఏంటంటే ఇప్పుడు మనం మన అసోసియేషన్ ద్వారా 120 మెంబర్స్ అంటే మంచి స్ట్రెంగ్త్ ఇచ్చాము. చాలా దాదాపు 700 మెంబర్స్ ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. మన వాళ్ళు మంచి ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్స్, మొత్తం 80 మెడల్స్ రావటం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఎక్కువ మంది కరాటే నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్కి, అలానే ఆరోగ్యాన్ని మంచి భావి భారత పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొన్న 4వ తారీఖున ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో బాపట్లలో జరిగినటువంటి పోటీల్లో మా యొక్క కళాశాల విద్యార్థులు, అలాగే కొంతమంది పట్టణ విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క ఆటలలో పాల్గొనడం జరిగింది. దాంట్లో గోల్డ్ మెడల్స్ సాధించారు అందరూ కూడా. మేము
ఈరోజు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశాం. కరాటే అంటే కేవలం బెల్ట్లు సాధించడమే కాదు, వాళ్ళకి కష్టపడడం, అట్లాగే రెసిలియన్స్, ఎటువంటి ఆటుపోట్లైనా ఎదుర్కొనేటువంటి పోటీతత్వం రావడం, అట్లాగే కమిట్మెంట్ తోటి ఏ పనైనా చేయగలరని చెప్పి మేము కరాటేని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క ఆట ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి మెడల్స్ తోటి, అలాగే సర్టిఫికేట్స్ తోటి చదువుతో పాటు ఖచ్చితంగా మంచి ఇంజనీరింగ్ కాలేజీలకి, మంచి గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఉపయోగపడేటువంటి సర్టిఫికేట్లు కనుక మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క విజేతలందరికీ కూడా మేము అభినందనలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క తల్లిదండ్రులకి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నాయకులు నల్లూరి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో బాపట్లలో జరిగిన కరాటే పోటీల్లో ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చూపించారు. వారితో పాటు నల్లూరి మోహన్ రావు దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా మంచి స్థాయిలో రాణించి ఈరోజు కప్పును గెలుచుకోవడం జరిగింది. చాలామంది విద్యార్థులకి కరాటేలో మోహన్ రావు గారి శిక్షణలో పొందిన విద్యార్థులు ప్రతిభ సంపాదించి బాగా రాణించారు. భవిష్యత్తులో కూడా ఈ విద్యార్థులు పై లెవెల్లో కూడా కరాటేలో పోటీల్లో పాల్గొని మన జిల్లాకి నేర్పించిన మోహన్ రావు గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుతా ఉన్నాను. ప్రతిభా విద్యా సంస్థలు ఈ యొక్క ఆటల పోటీలతో పాటు కరాటేలు ఇవన్నీ కూడా చదువుతో పాటు పిల్లలకి నేర్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళల్లో ఆత్మధైర్యం పెరగడంతో పాటు ఏదైనా మేము చేయగలమనే విశ్వాసం కలిగే విధంగా ఈ ఆటలు ఉపయోగపడతాయని మేము కోరుకుంటా ఉన్నాం. మోహన్ రావు గారు వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ పొందిన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇంటర్ స్టేట్ కరాటే పోటీల్లో అవార్డ్స్ సాధించిన మా శ్రీ ప్రతిభ విద్యార్థులు మరియు మా శ్రీ గురుదత్త విద్యార్థులకు అభినందనలు. అదేవిధంగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చినటువంటి నల్లూరి మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి మంచి కార్యక్రమంలో నేనున్నానంటూ పార్టిసిపేట్ అయ్యేటటువంటి సుబ్బారావు గారికి, అదేవిధంగా మా జయప్రకాష్, అదేవిధంగా విద్యార్థులకి ముందుగా అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు. ముందుగా ప్రతి మనిషికి శారీరకంగా మానసికంగా బాగుండాలి. శారీరకంగా ఎప్పుడైతే బాగుంటారో ఆటోమేటిక్గా ఏ పనైనా చేయగలరు. శారీరకంగా బాగలేనప్పుడు ఏ పని చేయలేరు. అదేవిధంగా మానసికంగా బాగుంటే మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా బాగుండాలన్నా కూడా శారీరకంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఎక్కువ కాలం ప్రశాంతంగా బ్రతకాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందువలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిలో అందరూ చేయలేని విధంగా చేసి వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పి, అందరూ చదువని కాదు, అందరూ కరాటే కాదు, ఎవరికి ఇష్టమైన దానిలో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని సార్థకత అంటే తరతరాలు గుర్తింపు పొందే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పి, ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మా సంస్థ తరఫున విద్యార్థుల్ని అభినందించడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆసక్తితోటి ఈ నల్లూరి మోహన్ రావు గారు అనేక చోట్ల మన జిల్లాకి మోహన్ రావు గారు ఈ కరాటీకి కోచ్గా దొరకడం అనేది మన జిల్లా చేసుకున్న అదృష్టం. అదే బ్రూస్లీ ఏ స్థాయిలో ప్రపంచంలో గుర్తింపు పొందాడో ఆ విధంగా మోహన్ రావు గారి శిక్షణలో మా పిల్లలు అంటే మా గురుదత్త స్కూల్ పిల్లలు కానివ్వండి, మా శ్రీ ప్రతిభ విద్యార్థులు కానివ్వండి, ఆ బ్రూస్లీ లెవెల్కి వెళ్ళిపోవాలని చెప్పి, బ్రూస్లీ స్థాయిలో ప్రపంచం నలుమూలల గుర్తింపు తీసుకురావాలని చెప్పి కోరుతూ అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమకు వచ్చినటువంటి సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మోహన్ రావు గారికి కూడా ఇంకా ఈ వయసులో కూడా ఆయన పిల్లలతో పాటు ఎంతోమందిని ఎక్కడ చూసినా కోచనంలోనే, కరాటే కోచనంలోనే మోహన్ రావు గారి పేరు వినపడే విధంగా ఒక ప్రత్యేకత సాధించినటువంటి మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామర్చెల జనార్దనరావు సతీమణి దామచెల నాగసత్యలత చేపట్టిన నారితో నాగసత్యలత కార్యక్రమాన్ని ఒంగోలు 46వ డివిజన్లో కార్పొరేటర్ గుంట్లపల్లి మస్తానమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసత్యలతకు ఘన స్వాగతం పలికారు. 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగసత్యలత మాట్లాడుతూ ఒంగోలు నగర అభివృద్ధి అయిందంటే అది కేవలం దామచెల జనార్దన్ హయాంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు. 2024లో దామచెల జనార్దన్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీదేవి, ఏలూరి రజని, మేదరమెట్ల పార్వతి, వాణి, బొట్లపాటి లక్ష్మి, గుంజా అశ్విని, గుంటూరి సారికాదేవి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. భవిష్యత్తు ఏమైపోద్ది ఈ టైప్లో ఆలోచిస్తున్నారు తప్ప, అంటే పథకాలు ఏదో వచ్చేది అలా టైప్ ఆలోచిస్తున్నారు తప్ప రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, జాబులు లేవు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎలా ఉందంటే గంజాయి, డ్రగ్స్, ఈ మాఫియాలో నడుస్తుంది. చదువుకుని బయటకు వస్తే పిల్లలకి తగిన ఉద్యోగ అవకాశాలు దొరకట్లా. దానివల్ల ఏంటంటే అంటే ఒక అబ్బాయి జీవితం, ఒక అమ్మాయి జీవితం నాశనం. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు? ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడిన ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతారు. మెయిన్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల గురించి, రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ గురించి. ఇప్పటి వరకు మనం జరిగిందమ్మా, అయింది. రోడ్లు, డ్రైనేజ్, కాలువ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు కావాల్సిన అవసరాలు. కానీ పిల్లల ఫ్యూచర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది. ఆయన నమ్మి కంపెనీలు వస్తాయి, దానివల్ల రెవెన్యూ పెరుగుద్ది, 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవుద్ది. కానీ అక్కడే పైన ఒక దొంగ అయితే వాళ్ళు నమ్మి ఎవరు వస్తారు? అంటే వాళ్ళు తీసుకునేది ఏంటంటే వాటాల కోసం చూస్తారు తప్ప ఒక కంపెనీ వస్తే దానివల్ల ఎంతమంది లాభపడతారని చూడట్లా. మాకేంటి లాభం, మా ప్రభుత్వానికి ఏంటి లాభం అలా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రాలేకపోతున్నారు. ఇక్కడ ఎవరు కూడా ముందుకు రావట్లా. వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఉన్న కంపెనీలన్నీ పంపించేస్తున్నారు. దానివల్ల నిరుద్యోగత పెరిగిపోతుంది, దానివల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఆలోచించి మీలాగా 10 మందికి చెప్పండి, తెలియచేయండి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. ఇలాగే ఉంటే ఇంకొక బీహార్ అయిపోద్ది మన రాష్ట్రం. అంటే ఇంకా ప్రతిదీ రేపటి నుంచి ఏంటంటే ఎవరికి ఉద్యోగాలు లేక, ఏమీ లేక, ఆదాయం లేక దోచుకోవడాలు. అంటే ఇప్పుడు బీహార్ పరిస్థితి ఎలా ఉంది? చిన్న చిన్న 100 రూపాయలు 200 కూడా దొంగతనాలు చేస్తున్నారు అక్కడ ఉన్న జనాభా. ఆ టైప్లో పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా ఇలాగే ఉంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? రెవెన్యూ రాదు, ఉన్న అప్పులు పెరిగిపోతాయి, దానివల్ల సంక్షేమం ఉండదు, ఏ కంపెనీలు మన దగ్గరికి రావు. దానివల్ల ఏమవుద్ది? ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మా. ఒంగోలు విషయం చూశారు మీరంతా. 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఎలా చేశారనేది. ఆల్మోస్ట్ 80% అన్ని చోట్ల రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అంతా వాటర్ పథకం కానీ అంతా పూర్తి చేద్దామని చూశారు. ఇంకా కొన్ని అక్కడక్కడ మిగిలిపోయినాయి. అవంతా ఏంటంటే 19లో మన గవర్నమెంట్ రాకపోవడం వల్ల అన్నీ అంటే ఎక్కడి వరకు కంప్లైంట్ చేశారో జనార్దన్ గారు అక్కడితో ఆగిపోయింది అంతా. మళ్ళీ ఏది కూడా ముందుకు సాగలా. అంటే మీకు తెలుసు, మీరు చూస్తున్నారు, రెగ్యులర్గా బయటకు వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది కదా మన రోడ్ల పరిస్థితి ఎలా ఉంది.
మన డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, వాటర్ మెయిన్ ప్రాబ్లం వాటర్, డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అయితే మరి అధ్వానంగా తయారైంది. చాలా చోట్లకు ఇప్పుడు వెళ్తుంటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాసన, నీళ్లు 2 months నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వాసన వస్తూ ఉంది, స్మెల్ అమ్మ అంతా పట్టుకుని తాగుదామన్నా సరే బబుల్ కొనుక్కుని తాగుతున్నాము. అంటే మేము ఎప్పుడు బబుల్ కొనుక్కునే వాళ్ళం కాదు, కానీ నీళ్లు తాగలేక ఇప్పుడున్న పరిస్థితిలో బబుల్ కొనుక్కుని తాగవలసిన పరిస్థితి వచ్చింది అన్నట్టు చాలా చోట్ల కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అంతాను. ఇదంతా అంటే ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా సరే దాన్ని సరిదిద్దే ప్రభుత్వం కాదు ఇప్పుడు ఇది. దాన్ని సరిదిద్దామని పనిచేసే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడున్న పరిస్థితిలో. అలాగే రోడ్ల గురించి ఇందాక చెప్పారు, యాక్సిడెంట్లు. ఏంటంటే రోడ్డు సరిగ్గా లేక గుంటల వల్ల విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంకొకటి దోమలు, డ్రైనేజ్ సిస్టమ్ బాగా, ఆ దోమల ఏంటంటమ్మా ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేకపోయేటప్పుడు దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక ఫాగింగ్ కానీ ఏదీ లేదు ఎక్కడా కూడా. దానివల్ల విపరీతంగా దోమలు పెరగడాలు, దానివల్ల లేనిపోని ఇంకా జబ్బులు రావడాలు, ఇలా ఉందంతా ఎక్కడ చూసినా సరే పరిస్థితి. ఇవన్నీ మీరు చూస్తున్నారు. దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయింది కూడా మెయిన్ కారణం అదే. ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి, రేపు మనం గవర్నమెంట్ వచ్చినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతుంది. మీలో ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం ఒక్కసారి దాని గురించి మాట్లాడి చిన్న సవరణలైనా, చిన్న సూచనలు, సలహాలు ఇస్తారని కోరుకుంటూ ఉన్నాం. ఎవరన్నా చెప్తారమ్మా? ఇంత అధ్వానంగా అయితే లేదు కదా ఎక్కడ పరిస్థితి. రోడ్ల పరిస్థితి అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, ఏదైనా ఇంత దారుణమైన పరిస్థితి లేదు కదా. ఏదో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మనకి ఇమీడియట్స్నే ఉంది. కంప్లైంట్ చేస్తే ఏంటి చిన్నగారు లాంటి వాళ్ళు చూస్తున్నారు, సాయిజనాథ్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళైనా చూడటానికైనా చేయలేకపోతారు కదా పరిస్థితి. పనిచేసేవాళ్ళు లేరు కాబట్టి అక్కడ అది ఆ ఇబ్బంది ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు పనిచేసేవాళ్ళు లేరు. మెయిన్ ఏంటంటే పరిస్థితి అదేమ్మా, ఎవరిని అడగడానికి కూడా లేదు మేడం. ఇక్కడ అడిగినా పనిచేసేవాళ్ళు లేరమ్మా. అసలు అడుగుతాం అంతే, మనం అడుగుతాం అంతే, కానీ పని చేయరు. వచ్చి రెగ్యులర్గా చేస్తే అంటే రోజు ప్రజలకు అవసరమైన రోడ్లు క్లీన్ చేయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం కూడా చేయలేకపోతున్నారు. మా వార్డు అంటే ఇంకా తెలుగుదేశం పక్కా అని ఎవరు ఇదొకటి మెయిన్ అమ్మా. తెలుగుదేశం వాళ్ళు అంటే వాళ్ళకి ఏమి పని చేయకూడదు, వాళ్ళు రోడ్లు వేయకూడదు, వాళ్ళకి ఏం వాళ్ళ పథకాలు రాకూడదు, లేకపోతే వాళ్ళకి వచ్చే పెన్షన్ కట్ చేయాలి, వాళ్ళకి వచ్చే రేషన్ కార్డులు కట్ చేయాలి. ఓటు వేసేటట్లుగా ప్రయత్నం చేయాలి అందరూ. ఇది నా మనవి. హాయ్ మేడం, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్రెషర్స్కి జాబ్స్ అనేవి లేవు, అష్యూరెన్స్ అనేది లేదు, జాబ్ అష్యూరెన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళిపోయేసి జాబ్స్ సర్చ్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ అక్కడ కూడా జాబ్స్ అనేవి ఎక్కడైతే లేదు. ఫర్దర్గా మనకి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన స్టేట్లోనే ఉండేసేసి జాబ్ అష్యూరెన్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? సో అలాంటి అష్యూరెన్స్ ఏదన్నా కొంచెం ఇచ్చేయండి మేడం. తప్పకుండా మన లాస్ట్ టైం ఇప్పుడు వస్తున్న ఫ్రెషర్స్ కి ఎక్కడ జాబ్స్ ఆపర్చునిటీ లేవు. 2 years నుంచి ఫ్రెషర్స్ అంతా అలోన్ గానే ఉన్నారు. ఎలాంటి జాబ్స్ అవైతే లేవు. ఈవెన్ ఎందువల్ల లేవు జాబ్స్? ఫర్దర్ గా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు? కంపెనీస్ అన్నా రావాలి కదా. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనేమో ఇప్పుడున్న గవర్నమెంట్ నమ్మి ఎవరు కూడా ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయడానికి కానీ కంపెనీస్ కానీ ఏవి రాలేకపోతున్నాయి. అంటే ఇప్పుడున్న జగన్ అంటే మన సీఎం నమ్మి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందు ధైర్యం చేయలేకపోతున్నారు. దేనివల్ల దాంట్లో వాటాలు కావాలని. కరెక్ట్ అమ్మా. డిఫరెంట్ స్టేట్స్ కి వెళ్ళకుండా మన స్టేట్ లోనే ఉండేలాగా జాబ్స్ అనేవి కొంచెం తప్పకుండా. అది ఏంటంటే బాబు గారు వస్తే తప్పకుండా మళ్ళీ ఇన్వెస్టర్స్ వస్తారు, కంపెనీస్ వస్తాయి, మన ఆంధ్రలోనే జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఉపాధి దొరుకుద్ది. థ్యాంక్ యూ మేడం. రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం తేగలరు ఆయన అని చెప్పని సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా. ఇప్పుడు ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి ఇంకొకసారి. తప్పకుండా రేపొద్దున్న అందరూ కూడా అంటే ఇందాక చెప్పారు, అంతా కూడా ఇక్కడ చెప్పారు, ఓటు తప్పకుండా ఓటు వేయాలని. మెయిన్ అదమ్మా. ఒక్కసారి ఎలక్షన్స్ వరకు ప్రతిరోజు మన ఓటు చెక్ చేసుకోవాలి. మన ఓటు ఉందా లేదా అనేది 2 months మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలక్షన్ రోజు తప్పకుండా అందరూ మనం ఓటేసి మనం 10 మందికి పక్కన ఎవరన్నా వెళ్ళారా లేరా, అక్కడ ఉన్నారా లేకపోతే ఇంకా వెళ్ళవలసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఒకసారి తీసుకుని ప్రతి ఒక్కళ్ళనమ్మా ఈసారి ఏంటంటే మన కోసం మనం చేసుకోవాలి. మన రాష్ట్రం కోసం మనం అభివృద్ధి మన రాష్ట్రం కోసం మనం పాటుపడాలి. మన ఒంగోలు కోసం, మన మంచి లీడర్స్ కోసం, మెయిన్ మంచి లీడర్స్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళగా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అంటే ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది చాలా ఎన్నెన్నో చేస్తారమ్మా వాళ్ళు. లాస్ట్ 2 months ఇది ఎన్ని రకాలైన జిమ్మక్కులు చేస్తూ ఉంటారు, దొంగ ఓట్లు చేరుస్తూ ఉంటారు, ఉన్న ఓట్లు తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక్కసారి జాగ్రత్త పడుతూ ప్రతి ఒక్కళ్ళు కూడాను అంతా గమనించుకుంటూ
రేపొద్దున్న అక్కడ బాబు గారిని జనసేన సపోర్ట్తో బాబు గారిని గెలిపించుకోవాలి. మనం ఇక్కడ ఒంగోలు జనార్దన్ గారిని గెలిపించుకుని అందరూ కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది ఇల్లు డబ్బులు కట్టుకున్నారు కదా, ఆ ఇష్యూ మీద అదేంటంటే 85% ఇల్లు అంతా పూర్తి అయిపోయినాయి. అంతా ఇంకా ఒక 15 to 20% ఇల్లు పనులు ఆగినాయి. కరెంట్ అవనివ్వండి, ఇలా కొంచెం పైప్ లైన్, వాటర్ పైప్ లైన్లు అవనివ్వండి, అలాంటి ఆగున్నాయి. తర్వాత 19లో మళ్ళీ మన గవర్నమెంట్ రాలేదు, ఆ ఇల్లు వాళ్ళు పూర్తి ఇవ్వలేకపోయారు. కానీ రేపొద్దున మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు మళ్ళీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తారు. ఆ రిసీప్ట్స్ అందరూ జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు చెప్పే మాటలు ఏవి నమ్మకండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు ఆ ఇల్లు మీకు రావు అని చెప్పని. డెఫినెట్గా ఆ ఇళ్ళన్నీ మళ్ళీ మీకు అందుతాయి. అంత కట్టుకున్న వాళ్ళందరికీ డెఫినెట్గా వస్తాయి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వైసీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా యువ నాయకులు బాలినేని ప్రణితిరెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోలి తిరుపతిరావు, దోస్తీ ఫౌండేషన్, SMS ఫ్రూట్స్ అధినేత SK మెహబూబ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. years 57వ పుట్టినరోజు చేసుకున్నందుకు అట్లాగే మీ రాజకీయంగా ఇంకా సక్సెస్ అవ్వాలని, మొత్తం 100 సంవత్సరాలు బ్రతకాలని, అట్లాగే ఇలాంటి మా బర్త్డేస్ మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రాజకీయ జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం అందరికీ. మన గొర్రెపాటి శ్రీనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వేయించేసి వారికి శుభాకాంక్షలు తెలియపరిచినందుకు వారి తరఫున మేము ఆనందం తెలియపరుస్తున్నాము. అడపాశేషి గారు, బాలినేని ప్రణీత్ బాబు గారు సిరి సత్కారం. హ్యాపీ బర్త్డే గొర్రెపాటి శ్రీనన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ అన్న, హ్యాపీ. This song remixed by DJ Srivartan mixes from Sheila Kopi. గొర్రెపాటి 57వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
బాలినేని శ్రీనివాస్ గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదగాలని, మరి మన నాయకుడు బాలినేని వాసన నాయకత్వంలో మనందరం కూడా రాబోయేటువంటి రేపు జరగబోయేటువంటి కురుక్షేత్రంలో మనందరం కూడా సైనికులు అవ్వాలని మనసావాచ కోరుకుంటూ గురుపాటి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. నా పుట్టినరోజు సందర్భంగా మా సోదరుడు మన ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ప్రణీత్ రెడ్డి గారు, అలాగే నా సోదరుడు అడపా శేషు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి నా అన్నలకి తమ్ముళ్ళకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక దండం పెడుతున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే నాకు పుట్టినరోజు చేసుకోవటం అనేది నేను ఎప్పుడూ చేయలేదు. గత సంవత్సరంలో నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ యొక్క కార్యక్రమం తలపెట్టారు. ఇప్పుడు కూడా వద్దని చెప్పాను, కానీ 2 రోజుల్లో మళ్ళీ హడావుడి చేసి ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించిన నా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అలాగే రేపు రాబో కురుక్షేత్రంలో మనం అందరం కూడా కరెక్ట్గా ఆలోచించి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో చెప్పింది చేస్తానని చెప్పేటటువంటి వ్యక్తి 25,000 మందికి పట్టాలు ఇస్తారని చెప్పి శపథం చేసి ఆ పట్టాలను తీసుకొస్తారని చెప్పి తీసుకొచ్చినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అలాంటి వ్యక్తిని మళ్ళా రాబో ఎలక్షన్లో మనం అందరం కూడా మీరు మంచిని ఆలోచించి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ మిక్స్ బై DJ ప్రవీణ్. అదే ప్రముఖుల పాదు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో ఈ సాంగ్ మిక్స్ బై DJ ప్రవీణ్. ప్రముఖుల పాదు 5 సంవత్సరాలలో అక్షరాల మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షల ఇళ్లలో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో కట్టారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. శ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. చెప్పండి, ప్రతి గ్రామానికి వెళ్ళి అన్న వస్తున్నాడు, ఈ సాంగ్ మిక్స్ బై DJ ప్రవీణ్. మంచి రోజులు వస్తున్నాయి, పరిస్థితి మారబోతా ఉందని చెప్పండి.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.